వెల్కమ్ బ్యాక్ టు కేఎల్ఆర్ వర్చువల్ అకాడమీ. ఈరోజు మనము భారతదేశంలో అత్యున్నత శ్రేణి మేనేజ్మెంట్ విద్యా సంస్థలు అయినటువంటి ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విద్యా సంస్థల్లో క్యాట్ ప్రవేశ పరీక్షతో సంబంధం లేకుండా చేయగలిగినటువంటి కోర్సుల వివరాలు, వాటి ద్వారా లభించే ఉద్యోగ ఉపాధి అవకాశాలు, అందులో మీరు నేర్చుకోబోయే పాఠ్యాంశాలు మొదలగు అంశాలను మనము ఈ వీడియోలో చర్చించబోతున్నామండి. మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ప్రతిసారి కూడా విద్యార్థులందరూ కూడా సాంకేతిక విద్య అనగానే మనకు ఐఐటీలు గుర్తుకొస్తాయండి. అట్లాగే మేనేజ్మెంట్ విద్య అనగానే మనకు తప్పనిసరిగా గుర్తుకొచ్చేవి ఐఐఎమ్స్. సో ఈ ఐఐటీస్‌కు ప్యారలల్‌గా ఐఐఎమ్స్ కూడా అంతే ప్రాధాన్యత కలిగి ఉన్నాయండి. కామన్ యాప్టిట్యూడ్ టెస్ట్ లేదా కామన్ అడ్మిషన్ టెస్ట్ సిఏటి అనే యొక్క జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ఆధారంగా మీరు ఈ యొక్క ఐఐఎమ్స్‌లో మనము మేనేజ్మెంట్ కోర్సులు అభ్యసించే అవకాశం ఉంటుందండి. ఎంబీఏ కోర్స్ కానీ, మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ అని, మాస్టర్స్ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ అని, తర్వాత మీరు పీజీటీబీఎం అని రకరకాల పేరుతో రెగ్యులర్ కోర్సులు వాళ్ళు అందజేస్తున్నాయండి. కాకపోతే ఇది జాతీయ స్థాయి పరీక్ష. అట్లాగే తక్కువ ఐఐఎమ్స్ యొక్క సంఖ్య తక్కువగా ఉంది. సీట్ల సంఖ్య తక్కువగా ఉంది కాబట్టి అట్లాగే ఈ యొక్క క్యాట్ పరీక్ష యొక్క నిర్వహణ విధానం కూడా, అందులో ఉన్నటువంటి సిలబస్ కావచ్చు, కంటెంట్ కావచ్చు, లేకపోతే దశలు కూడా చాలా కఠినమైనటువంటి అంశాలతో కూడిన విషయాలు కాబట్టి చాలా తక్కువ మంది సంఖ్యలో క్వాలిఫై అవుతారు. సో, క్వాలిఫై కాకపోవడం వల్ల సరైన ర్యాంక్ రాకపోవడం వల్ల చాలామంది ఐఐఎమ్స్‌లో మేనేజ్మెంట్ విద్య చేయలేకపోయామనే ఒక నిరాశలో ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, తర్వాత వర్చువల్ లెర్నింగ్ టెక్నాలజీ, బ్లెండెడ్ లెర్నింగ్ టెక్నాలజీ అనే అంశాలను ఆధారంగా చేసుకొని చాలా ఐఐఎమ్స్ మన ముందుకొచ్చాయండి. ఏంటండి, క్యాట్‌తో సంబంధం లేకుండా, క్యాట్ పరీక్ష స్కోర్‌తో సంబంధం లేకుండా పరీక్ష రాయకపోయినా కూడా ఐఐఎమ్స్‌లో మీకు నచ్చినటువంటి మాడ్యూల్స్ లేదా కోర్స్ చేసుకునే అవకాశాలు మనకు ఐఐఎమ్స్ అందజేస్తున్నాయండి. ఏ ఐఐఎంలో ఎలాంటి కోర్సులు అందజేస్తున్నాయి, అవి ఇప్పుడు ప్రపంచానికి, వ్యాపార ప్రపంచానికి ఎలా రిలవెన్స్‌గా ఉన్నాయనేది మనము ఈరోజు ఈ వీడియో ద్వారా చర్చించబోతున్నామండి. ఓకే, చూద్దాం. సో, ఇందాక చెప్పినటువంటి కామన్ అడ్మిషన్ టెస్ట్ ద్వారా మాత్రమే మీరు ఐఐఎమ్స్‌లో కోర్సులో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుందండి. కానీ అంత సులభం కాదు. అయితే క్యాట్‌తో సంబంధం లేకుండా కూడా ఇదే ఐఐఎమ్స్‌లో మీరు సమాంతరంగా ఆన్‌లైన్‌లో మరియు ఆఫ్‌లైన్‌లో ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా కూడా రకరకాల కోర్సులు, సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ మనము చేరే అవకాశం ఉంటుందండి. చూద్దాం ఒకసారి ఏమేమి ఉన్నాయనే దాన్ని మనం తీసుకోవచ్చండి. చాలా ఐఐఎమ్స్ ఏం చేస్తున్నాయంటే ప్రస్తుతం రెగ్యులర్ కోర్స్‌తో పాటు ఈ యొక్క ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్, తర్వాత మేనేజ్మెంట్‌కి సంబంధించిన అనేక కోర్సులు వాళ్ళు ఉచిత కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని పేమెంట్‌ది కూడా తో కూడినటువంటి కోర్సులు కూడా వాళ్ళు ఆఫర్ చేస్తున్నాయండి. వీటికి ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చండి. అంటే మనకు డిగ్రీ స్థాయి అభ్యాసన పూర్తి అయినటువంటి వాళ్ళు, డిగ్రీ పూర్తి చేసినటువంటి వాళ్ళు, అట్లాగే వర్కింగ్ ఎగ్జిక్యూటివ్స్ కూడా ఈ యొక్క కోర్సులో జాయిన్ కావచ్చండి. అట్లాగే వీటిని యొక్క నిర్ణీతమైనటువంటి అర్హతలు, నిర్దిష్టమైనటువంటి టైమ్ డ్యూరేషన్‌లో పూర్తి చేయవలసి ఉంటుందండి. తర్వాత మరికొన్ని ఏంటంటే పర్సనల్ పెర్ఫార్మన్స్ మీద. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్స్ కూడా ఈ కోర్స్ చేయొచ్చు అంటాం కాబట్టి ఇంటర్వ్యూ స్కిల్స్ కావచ్చు, డిబేట్ స్కిల్స్ కావచ్చు, గ్రూప్ డిస్కషన్ స్కిల్స్ కావచ్చు, టీమ్ లీడింగ్ స్కిల్స్, టీమ్ పెర్ఫార్మన్స్ ఇలాంటి అంశాల ఆధారంగా కూడా, అంటే ఇక్కడ ప్రశ్న పత్రము, జవాబు రాసే అంటే రిటన్ ఎగ్జామ్స్‌తో మాత్రమే కాకుండా ఇందాక నేను చెప్పినటువంటి పర్సనల్ ఇన్వాల్వ్‌మెంట్, పెర్ఫార్మన్స్ ఆధారంగా కూడా ఈ కోర్సులు పూర్తి చేసుకునే అవకాశం ఉంటుందండి. మళ్ళీ చెప్తున్నాం, క్యాట్‌తో సంబంధం లేకుండా, క్యాట్ స్కోర్‌తో సంబంధం లేకుండా చాలా ఐఐఎంలు మనకి ఈ కోర్సులు అందిస్తున్నాయండి. ఒకసారి చూద్దాం ఏవేవి ఈ కోర్సులు అందిస్తున్నాయి. ప్రధానంగా మనం చర్చించాల్సిన విషయం తీసుకున్నప్పుడు ఐఐఎం బెంగుళూరు వారు ఒక అద్భుతమైనటువంటి కోర్స్ ఆఫర్ చేస్తున్నారండి. క్యాట్‌తో సంబంధం లేకుండా పీపుల్ మేనేజ్మెంట్. ఈ కోర్స్ పేరేంటంటే పీపుల్ మేనేజ్మెంట్. మనకి ఎక్కడికెళ్ళినా కూడా వ్యక్తులతో వ్యవహారాలు జరిపే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మాత్రమే మనం చూస్తున్నాం కాబట్టి, అదొక బ్యాంక్ కావచ్చు, ఒక కిరాణా షాప్ కావచ్చు, ఒక కాలేజ్ కావచ్చు, ఒక గవర్నమెంట్ ఆఫీస్ కావచ్చు, ఎక్కడైనా సరే వ్యక్తులతో వ్యవహారాలు జరపవలసి ఉంటుంది. ఇక్కడ గమనించినట్టయితే హెచ్ఆర్‌కి సంబంధించిన కోర్స్ అనుకోవద్దు. హెచ్ఆర్ అనేది రిక్రూట్‌మెంట్, ట్రైనింగ్, డెవలప్‌మెంట్,
రిటైర్మెంట్, రిట్రెంచ్‌మెంట్ లాంటి అంశాలతో ముడిపడి ఉంటే, ఒక్కసారి నువ్వు జాయిన్ అయిన తర్వాత నీలో కమ్యూనికేషన్ స్కిల్స్ లెవెల్ పెంచడానికి, లీడర్‌షిప్ స్కిల్స్ పెంచడానికి, ముఖ్యంగా టీమ్ స్కిల్స్, టీమ్ బిహేవియర్, టీమ్ మేనేజ్మెంట్, ఆర్గనైజేషనల్ బిహేవియరల్ యాస్పెక్ట్స్ పెంచుకోవడం కొరకు ఈ కోర్స్ బాగా ఉపయోగపడుతుందండి. ఈ కోర్స్ ఎవరైతే పూర్తి చేస్తారో వారందరూ కూడా మేనేజర్ స్థాయిలో కెరియర్ ప్రారంభించడానికి అవకాశం ఉంటుందండి. విద్యార్థులు ఈ కోర్స్‌లో జాయిన్ కావచ్చండి. అట్లాగే వర్కింగ్ ఎగ్జిక్యూటివ్స్, వర్కింగ్ పీపుల్ కూడా ఈ కోర్స్ తీసుకోవచ్చండి. సో, ఎక్కడైనా సరే హ్యూమన్ రిలేటెడ్ టాస్క్స్ మీకుంటాయో మీరు హాయిగా ఈ కోర్స్‌ను ఉపయోగించుకోవచ్చండి. తర్వాత తీసుకున్నట్టయితే ఐఐఎం అహ్మదాబాద్ వాళ్ళు ఒక మంచి కోర్స్‌ని ఆఫర్ చేస్తున్నారండి. ఈ కోర్స్ పేరు ప్రీ ఎంబీఏ స్టాటిస్టిక్స్. ప్రీ ఎంబీఏ స్టాటిస్టిక్స్ మామూలుగా ఎంబీఏ కోర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. దానికంటే ముందే ప్రీ ఎంబీఏ కోర్స్ ఒక ప్రీ కోర్స్‌లాగా కూడా మీరు చేసుకోవచ్చండి. ఈ విద్యార్థులు ఎవరైనా తర్వాత ఎగ్జిక్యూటివ్స్ కూడా దీనిలో ఈ కోర్స్‌ను టేకప్ చేయవచ్చండి. సో, ఇందులో స్టాటిస్టిక్స్ బ్యాక్‌గ్రౌండ్‌తో మనకు తెలుసు కదండీ! ప్రపంచమంతా కూడా ఇన్ఫర్మేషన్ సైన్స్, డేటా సైన్స్ ముఖ్యంగా ఈ యొక్క లేటెస్ట్ ట్రెండ్ మనం తీసుకున్నట్టయితే బ్లాక్ చైన్ టెక్నాలజీ అట్లాంటివి వచ్చిన తర్వాత వీటి యొక్క పాత్ర, ప్రాధాన్యత పెరిగిందండి. అట్లాగే డేటాను కలెక్ట్ చేయడం ఎలా, డిఫరెంట్ డేటాబేసెస్‌ని ఎలా మనం ఐ మీన్ ప్యారలల్‌గా అడ్మినిస్ట్రేట్ చేయడం ఎలా, వాటిని ఉపయోగించడం ఎలా, డేటా అప్‌లోడ్ చేయడం ఎలా, డేటా రిట్రైవ్ చేయడం ఎలా, డేటా మోడిఫై చేయడం ఎలా, డేటాను అవసరమైన క్లౌడ్ కంప్యూటింగ్ లాగా డేటా మేనేజ్మెంట్ టెక్నాలజీ వచ్చిన తర్వాత అవసరమైన డేటాను మాత్రమే మనం ఉపయోగించుకోవాలి. అవసరం లేని డేటాను మనము ఏమంటాము ఆహ్, స్లీపింగ్ మోడ్‌లోకి ఎలా పంపాలి? ఇలాంటి అంశాల మీద డేటా మేనేజ్మెంట్ పర్టిక్యులర్‌లీ స్టాటిస్టికల్ బ్యాక్‌డ్రాప్‌తో డిస్క్రిప్టివ్ ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ బ్యాక్‌డ్రాప్‌తో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి కోర్స్ అండి. ఎవరైనా సరే ఎంబీఏ బ్యాక్‌గ్రౌండ్‌లో తప్పనిసరిగా స్టాటిస్టిక్స్ అభ్యసించాల్సిందే. ఇది ముఖ్యమైనటువంటి ఆహ్, ప్రోగ్రామ్ కాబట్టి అలాంటి కోర్సు మీరు ప్రీ ఎంబీఏ స్టాటిస్టిక్స్ ఐఐఎం అహ్మదాబాద్ ద్వారా మీరు అభ్యసించవచ్చండి. స్టాటిస్టిక్స్ మీద పరిపూర్ణ అవగాహన వస్తుందండి. మీ కెరియర్‌లో ఇది మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా సృష్టిస్తుందండి. తర్వాత ఐఐఎం బెంగుళూరు వారు ఇంకొక మంచి కోర్స్‌తో ముందుకొచ్చారండి. కార్పొరేట్ ఫైనాన్స్. మనం చూస్తున్నాం కదండీ! ఫైనాన్స్ ది లైఫ్ బ్లడ్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్. మనకు మానవ శరీరానికి బ్లడ్ ఎలాంటిదో వ్యాపార ప్రపంచంలో ఫైనాన్స్ అలాంటిది. అందులో కార్పొరేట్ సెక్టార్‌లో ఫైనాన్స్ అక్విజిషన్, ఫైనాన్స్ ఇన్వెస్ట్‌మెంట్, ఫైనాన్స్ రిడెంప్షన్ అండ్ డివిడెండ్ మేనేజ్‌మెంట్ ఇవన్నిటిని అంశాల మీద చర్చించే శాస్త్రమే మనం ఫైనాన్స్ చెప్పుకుంటున్నాం. కార్పొరేట్ రంగంలో వీటికి సంబంధించినటువంటి లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తూ కార్పొరేట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలనే దాని మీద వాళ్ళు ఈ కోర్స్ అందిస్తున్నారండి. బెంగుళూరు వాళ్ళు అందిస్తున్నారండి. ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి, అలాగే డిఫరెంట్ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఐడియాస్ ఆహ్, తర్వాత ఆలోచనలు, కాన్సెప్ట్స్ మరియు ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ టూల్స్, లేటెస్ట్ టూల్స్ ఏమేమొచ్చాయి, రైట్? మనము సాప్ లాంటి మాడ్యూల్స్‌లలో ఫైనాన్స్ మాడ్యూల్ నేర్చుకుంటే, సాప్ బ్యాక్‌డ్రాప్‌తో ఫైనాన్షియల్ మాడ్యూల్ నేర్చుకుంటే అదొక సాంకేతిక అంశంగా మనం చెప్తూ ఉంటాం. అదొక టూల్. అలాంటి టూల్స్ ఉపయోగిస్తూ మేనేజ్మెంట్ పర్టిక్యులర్‌లీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, కార్పొరేట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ డెసిషన్స్ ఎలా మీరు తీసుకోవచ్చు, వేగంగా తీసుకోవచ్చు, వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు అనే అంశం మీద ఈ కోర్స్ కంటెంట్ వాళ్ళు డెవలప్ చేశారండి. మీరు ఐఐఎం బెంగుళూరు వెబ్‌సైట్‌లో ఈ కోర్స్‌ని మీరు ఒకసారి బ్రౌజ్ చేసి చూడండి. మీకు ఫినాన్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎవరైతే స్థిరపడాలి అనుకుంటున్నారో, ఆల్రెడీ స్థిరపడి పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ కోర్స్ ఒక గొప్ప వరంగా మనం చెప్పొచ్చండి. అట్లాగే నెక్స్ట్ ఐఐఎం అహ్మదాబాద్ వారు కూడా ఇంకొక మంచి కోర్స్ అందజేస్తున్నారండి. అడ్వాన్స్డ్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్. ఓకే. సో, డిజిటల్ టెక్నాలజీ ఆధారిత ప్రపంచంలో మనం ఉన్నామండి. ఆ టెక్నాలజీని ట్రాన్స్‌ఫార్మ్ చేయడం ఎలా? ఎలా ట్రాన్స్‌ఫార్మ్ చేయడం అంటే ఇప్పుడు ఒక మాడ్యూల్‌లో వాడుతున్నటువంటి ఇప్పుడు ప్రొడక్షన్‌లో ఉన్నటువంటి టెక్నాలజీని మీరు మార్కెటింగ్‌లో ఉపయోగించగలగాలి. మార్కెటింగ్‌కి అవసరమైనటువంటి టెక్నాలజీని మీరు అవసరమైతే హెచ్ఆర్ ద్వారా అడాప్ట్ చేసుకోగలగాలి. సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత బ్లాక్ చైన్ టెక్నాలజీ, డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్ ఇలాంటి డిజిటల్ టెక్నాలజీస్‌ను మీ యొక్క డే టు డే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్‌లో ఎలా ట్రాన్స్‌ఫార్మ్ చేయాలి, అప్‌గ్రేడ్ చేయాలి అనే అంశం మీద రూపొందించినటువంటి ఒక మంచి కోర్స్ ఈ అడ్వాన్స్డ్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ టెక్నాలజీ కోర్స్ అండి. ఐఐఎం అహ్మదాబాద్ వాళ్ళు ఈ కోర్స్ మనకు అందిస్తున్నారండి. ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ స్ట్రాటజీస్ డెవలప్ చేయడం ఎలా, బిజినెస్ మాడ్యూల్‌లో పర్టిక్యులర్‌లీ హెచ్ఆర్ కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, ఇలాంటి అంశాల్లో బిజినెస్ మాడ్యూల్స్‌లో ఈ అడ్వాన్స్డ్ డిజిటల్ టెక్నాలజీ ఎలా అడాప్ట్ చేసుకోవాలి, ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవాలి అనే విషయం మీద ఈ కోర్స్‌ను రూపొందించారండి. ఈ కోర్స్ కూడా వర్కింగ్ ప్రొఫెషనల్‌తో పాటు విద్యార్థులు కూడా చేపట్టవచ్చండి. నిర్ణీతమైనటువంటి టైంలో కొన్ని రిటెన్
ఐ మీన్ క్వెషన్ అండ్ ఆన్సర్ బేసిస్‌తో కూడినటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటే, అట్లాగే ఇండివిడ్యువల్ పెర్ఫార్మన్స్ రిలేటెడ్ కొన్ని కంటెంట్‌లు ఇందులో వాళ్ళు యాడ్ చేయడం జరిగిందండి. ఇది మీరు ఉపయోగించినట్టయితే సాంకేతిక పరిజ్ఞానం మీ అరచేతిలో ఉంటుంది. మీరు వేగంగా మీ కెరియర్‌లో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అలాగే ఈ డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించుకొని మీ సంస్థ యొక్క అభివృద్ధిలో ముఖ్యంగా దాని యొక్క ఆహ్, ఎదుగుదలలో మీరు ముఖ్యమైనటువంటి పాత్ర పోషించే అవకాశం ఉంటుందండి. తర్వాత ఇంకొక ముఖ్యమైన కోర్స్ మనం చర్చించేదేంటంటే, ఐఐఎం బెంగుళూరు వారు అందిస్తున్నారండి క్రాఫ్ట్ రియాలిటీ. సో, క్రాఫ్ట్ రియాలిటీ అనే కోర్స్ ఏంటంటే, వివిధ రంగాల్లో ఎక్స్‌పర్ట్స్‌ని పిలిపించి, వారి ద్వారా మీకు లెక్చర్స్, ఇన్‌పుట్స్ అందిస్తూ, వారితో పనిచేసే అవకాశం వర్క్ ఎక్స్‌పీరియన్స్, ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించినటువంటి దాన్ని ఇది మనం క్రాఫ్ట్ రియాలిటీ అంటామండి. పాజిటివ్ సైకాలజీ, న్యూరో సైన్స్, సోషియాలజీ, ఫిలాసఫీ ఇలా డిఫరెంట్ డొమైన్స్‌తో కూడినటువంటి ఈ కోర్స్‌ను మనము ఈ ఐఐఎం బెంగుళూరు వాళ్ళు అందిస్తున్నారండి. ఈ ఫీల్డ్‌లో ఉన్నటువంటి వాళ్ళు వర్క్ ఎక్స్‌పీరియన్స్ అంటే సంస్థలో ఉద్యోగంలో చేరకుండానే చేరినట్టుగా ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ పొందడానికి, ముఖ్యంగా ఎక్స్‌పర్ట్స్ యొక్క ఇన్‌పుట్స్ తీసుకోవడానికి ఈ కోర్స్ ఉపయోగపడుతుందండి. ఈ రంగాల్లో ఎవరైతే స్థిరపడాలి అని అనుకుంటున్నారో, వారు తప్పనిసరిగా చేరవలసినటువంటి కోర్స్ మనము క్రాఫ్ట్ రియాలిటీ కోర్స్‌గా మనం చెప్పొచ్చండి. ఇట్ విల్ క్రాఫ్ట్ యువర్ నాలెడ్జ్ బేస్. ఇట్ విల్ క్రాఫ్ట్ యువర్ కెరీర్. ఇట్ విల్ క్రాఫ్ట్ యువర్ వర్క్ కల్చర్. అందుకొరకే దీన్ని క్రాఫ్ట్ రియాలిటీ అనే పేరుతో మనము పిలుస్తున్నామండి. సో, పాజిటివ్ సైకాలజీ, తర్వాత న్యూరో సైన్స్, తర్వాత సోషియాలజీ, ఫిలాసఫీ రంగాల్లో స్థిరపడాలి అనుకున్నటువంటి వాళ్ళు, లేదా ఆ రంగంలో ఇదివరకే పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఈ కోర్సును అభ్యసించవచ్చండి. తర్వాత క్యాట్ తప్పనిసరి కాదు. మళ్ళీ చెప్తున్నానండి. రెగ్యులర్ కోర్సులో చేరాలి అన్నప్పుడు మాత్రమే క్యాట్ తప్పనిసరిగా తీసుకుంటామండి. క్యాట్ తప్పనిసరిగా కాకుండా కూడా ముఖ్యమైనటువంటి ఐఐఎం, అహ్మదాబాద్, బెంగుళూరు, కలకత్తా, తర్వాత ఇండోర్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఏం చేస్తున్నాయంటే, రెగ్యులర్ మేనేజ్మెంట్ కోర్స్‌తో పాటు ఆన్‌లైన్ సర్టిఫికేట్ మరియు డిప్లొమా ప్రోగ్రామ్స్ అందిస్తున్నాయండి. వీటిని మీరు చక్కగా ఈ వెబ్‌సైట్ ద్వారా ఇప్పుడు మనం చర్చించినవే కాకుండా ఇంకా చాలా అంశాలు ఆర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్‌తో కూడినటువంటి కొన్ని కోర్సులు, సైన్స్ బ్యాక్‌గ్రౌండ్‌తో కూడిన కొన్ని కోర్సులు, కామర్స్ మేనేజ్మెంట్ బ్యాక్‌గ్రౌండ్‌తో కూడినటువంటి కొన్ని కోర్సులు, తర్వాత మేనేజ్మెంట్ బ్యాక్‌డ్రాప్‌తో కూడినటువంటి కోర్సులున్నాయి. అట్లాగే ఇంజినీరింగ్ బ్యాక్‌డ్రాప్‌తో కూడినటువంటి కోర్సులు కూడా మనకు అందుబాటులో ఉన్నాయండి. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కావచ్చు, లేదా విద్యార్థులు కావచ్చు, ఈ అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకోవచ్చండి. దాంతో పాటు క్యాట్‌కి ఆల్టర్‌నేటివ్ ఇంకొకటి కూడా మనకు భారతదేశంలో చూడొచ్చండి. జీమాట్ గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్. క్యాట్‌లో ఉత్తీర్ణత సాధించలేకపోయినటువంటి వాళ్ళకు ప్రత్యామ్నాయ అంశము జీమాట్. ఈ జీమాట్‌లో గనుక మీరు ఉత్తీర్ణత సాధించినట్టయితే ఐఐఎంలు కాకుండా ఒక 200కు పైగా బిజినెస్ స్కూల్స్ మనకు అందుబాటులో ఉన్నాయండి. వాటిలో టాప్ మోస్ట్ బిజినెస్ ప్రోగ్రామ్స్‌లో మీరు అడ్మిషన్ పొందవచ్చు. సో, డియర్ యాస్పిరెంట్స్, క్యాట్‌లో ఉత్తీర్ణత సాధించలేదని మీరు డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేకుండా, ఇందాక చర్చించినటువంటి స్పెషల్ ప్రోగ్రామ్స్, సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ లేదా డిప్లొమా ప్రోగ్రామ్స్ మీరు ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో చేయొచ్చు. లేదా జీమాట్ ద్వారా రెగ్యులర్ కోర్స్ కూడా టాప్ మోస్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో చేయవచ్చు. తద్వారా మేనేజ్మెంట్ రంగంలో మీరు స్థిరపడవచ్చు, ఉన్నతంగా రాణించవచ్చు. సంస్థ యొక్క లక్ష్యాల సాధనలో, ధ్యేయ సాధనలో ముఖ్య భూమిక పోషించవచ్చు. అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొక వీడియోలో మరొక అంశంతో కలుస్తాను. థాంక్ యూ. థాంక్ యూ ఆల్.